భక్తి ఛానల్ తెలుగుకు స్వాగతం. ఈరోజు ద్వాదశ రాశుల యొక్క జాతక ఫలాలను పరిశీలిద్దాం. తేదీ 7 ఫిబ్రవరి 2025. ద్వాదశ రాశుల్లో మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారి యొక్క జాతకాలను పరిశీలిస్తే ఈరోజు వ్యయ ప్రయాసలు పెరుగుతాయి, కార్యక్రమాలలో అవాంతరాలు నెలకొంటాయి, ఎంతగా కష్టించినా ఫలితం శూన్యం, వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, కుటుంబ బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి, తీర్థయాత్రలు చేస్తారు, వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు లావాదేవీలు ముందుకు సాగవు, ఉద్యోగులు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారికి కొత్త సమస్యలు ఏర్పడతాయి, విద్యార్థులపై చదువుల యత్నాలనేవి మందగిస్తాయి, మహిళలకు కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడతాయి. అనుకూల రంగులు ఆకుపచ్చ, తెలుపు. హనుమాన్ చాలీసా పఠించండి. ద్వాదశ రాశుల్లో ద్వితీయ రాశి అయినటువంటి వృషభ రాశి వారి యొక్క జాతక ఫలాలను ఈరోజు పరిశీలిస్తే ఉద్యోగ యత్నాలపై కొత్త ఆశలు అనేవి చిగురిస్తాయి, కార్యక్రమాలు మరింత వేగంగా సాగుతాయి, సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, ఒక సంఘటనకు ఆకర్షితులవుతారు, వేడుకలు సభల్లో పాల్గొంటారు, ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడంలో సఫలం చెందుతారు, వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు లాభాలు మరింతగా రాగలవు, ఉద్యోగులు విధి నిర్వహణను కార్యదక్షతో పూర్తి చేస్తారు, పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారికి ఆహ్వానాలు అందుతాయి, విద్యార్థులకు అనుకోని విదేశీ విద్యావకాశాలు లభిస్తాయి, మహిళలకు కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. అనుకూల రంగులు పసుపు, కాఫీ. ప్రతికూల రంగు ఎరుపు. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది. ఇక ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి అంటే తృతీయ రాశి మిథున రాశి. మిథున రాశి వారి యొక్క జాతక ఫలాలను పరిశీలిస్తే వ్యయ ప్రయాసలతోనే ఈరోజు అయితే కాలం అయితే గడుస్తుంది, ఆదాయం అంతంత మంత్రంగానే ఉంటుంది, బంధువులతో ప్రతి విషయానికి విభేదిస్తారు, కష్టం ఎక్కువ ఫలితం తక్కువగానే ఉంటుంది, కార్యక్రమాల్లో గందరగోళంగా ఉంటుంది, ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి, వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఉద్యోగులకు అదనపు పని భారం మీద పడుతుంది, చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు వివాదాలు అనేవి పెరుగుతాయి, మహిళలకు అనారోగ్యం. అనుకూల రంగులు ఆకుపచ్చ, పసుపు. ప్రతికూల రంగు నేరేడు. ఆదిత్య హృదయం పఠించండి. ద్వాదశ రాశుల్లో 4వ రాశి కర్కాటక రాశి. వీరి జాతక ఫలాలను ఈరోజు పరిశీలిస్తే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు, ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి, పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి, మీ అభిప్రాయాలు కుటుంబంలో అందరూ గౌరవిస్తారు, నిరుద్యోగులకు ఉద్యోగ లాభం, సమావేశాల్లో పాల్గొంటారు, వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు ఉత్సాహంగా గడుస్తుంది, ఉద్యోగులకు ఏ బాధ్యత అప్పగించినా సమర్థనీయంగా నెరవేరుస్తారు, పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారి ప్రయత్నాలు ఫలిస్తాయి, విద్యార్థులు కొత్త అవకాశాలు సాధిస్తారు, మహిళలకు ఆస్తి లాభం. అనుకూల రంగులు పసుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు ఎరుపు. ఆంజనేయ దండకం పఠించండి. ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారి ఈరోజు జాతకాన్ని పరిశీలిస్తే బంధువుల నుంచి శుభవార్తలు వింటారు, ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉండి అవసరాలనేవి తీరతాయి, నూతన పరిచయాలు ఏర్పడతాయి, శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు, ఉద్యోగులకు విధి నిర్వహణలో మరింత కలిసి వస్తుంది, వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు తగిన మొత్తంలో లాభపడతారు, క్రీడాకారులు సాంకేతిక నిపుణులకు అవకాశాలనేవి అప్రయత్నంగానే లభిస్తాయి, విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు లభిస్తాయి, మహిళలకు కుటుంబాలలో ప్రోత్సాహకంగా ఉంటుంది. అనుకూల రంగులు తెలుపు, గోధుమ. ప్రతికూల రంగు నీలం. ఆదిత్య హృదయం పఠించండి. ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి కన్య. కన్యా రాశి వారి ఈరోజు జాతకాన్ని పరిశీలిస్తే ఆదాయానికి కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు అనేవి ఏర్పడతాయి, ఆలోచనలపై ఎటు తేల్చుకోలేకపోతారు, కష్టపడతారు, అయితే అనుకున్న ఫలితాలు మాత్రం సాధించలేరు, కుటుంబ సమస్యలతో కొంత సతమతం అవుతారు, ముఖ్యమైన కార్యక్రమాలు భారంగా మారి వాయిదా వేస్తారు, ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి, ఉద్యోగ యత్నాలు నిదానిస్తాయి, ఆలయాలు సందర్శిస్తారు, వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు కొత్త సమస్యలు అనేవి ఎదురవుతాయి, ఉద్యోగులకు పని ఒత్తిడులు, రాజకీయవేత్తలు చిత్ర పరిశ్రమ వారికి కష్ట నష్టాలను అయితే భరించాల్సిన సమయం, విద్యార్థులకు కొన్ని చిరాకులు, మహిళలకు కుటుంబాలలో చిరాకులు ఏర్పడతాయి. అలాగే ఈరోజు వీరి అనుకూల రంగులు గోధుమ, పసుపు. ప్రతికూల రంగులు నీలం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
ఇక ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి తుల. వీరి జాతకాన్ని ఈరోజు పరిశీలిస్తే కుటుంబ సభ్యులతో విరోధాలు అనేవి ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. సన్నిహితుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు సంభవిస్తాయి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు ఎంత కష్టించినా ఫలితం అనేది కనిపించదు. ఉద్యోగులు విధుల్లో గందరగోళం అనేది తొలగి ఊరట చెందుతారు. చిత్ర పరిశ్రమ వారు, సాంకేతిక నిపుణులు సంతోషదాయకంగా గడుస్తుంది ఈరోజు. మహిళలకు ఆరోగ్య భంగం అనేది గలగవచ్చు. అనుకూల రంగులు ఎరుపు, లేత ఆకుపచ్చ. ప్రతికూల రంగు నేరేడు. శివాష్టకాన్ని పఠించండి. ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి వృశ్చికం. వృశ్చిక రాశి వారి జాతకాన్ని ఈరోజు పరిశీలిస్తే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏ కార్యక్రమాన్నైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. నిర్ణయాలలో ఎవరి మాట అనేది మీరు లెక్క చేయరు. స్థలాలు, వాహనాలు కొంటారు. మీ ఊహలు నిజం చేసుకుంటారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు పెట్టుబడుల్లో కొత్త అవకాశాలు అనేవి చిగురిస్తాయి. ఉద్యోగులకు అందరి ప్రశంసలు అనేవి లభిస్తాయి. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు మరింత రాణింపు అనేది ఉంటుంది. విద్యార్థులకు అవకాశాలు అప్రయత్నంగానే, అంటే ఏమీ చేయకపోయినా కూడా వాళ్ళకి అవకాశాలు అనేవి లభిస్తాయి. మహిళలకు నూతనోత్సాహం. అనుకూల రంగులు పసుపు, కాఫీ. ప్రతికూల రంగు తెలుపు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. తదుపరి రాశి ధనస్సు. ధనుసు రాశి వారి ఈరోజు వారి జాతకాన్ని పరిశీలిస్తే ఉద్యోగ యత్నాలలో ముందడుగు అనేది వేస్తారు. వీలైన వస్తువులు అనేవి, అంటే విలువైన వస్తువులు అనేవి సేకరిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. స్నేహితుల నుంచి శుభవార్తలు అనేవి వింటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. చిరకాల కోరిక నెరవేరి ఉత్సాహంగా గడుపుతారు. భూ వివాదాలు అనేవి నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తల లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి ప్రతిభ వెలుగులోకి వస్తుంది. విద్యార్థులు తమ సత్తా చాటుకుంటారు. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనుకూల రంగులు ఆకుపచ్చ, నీలం. ప్రతికూల రంగు ఎరుపు. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి మకరం. కొత్త రుణ యత్నాలు అనేవి వేగవంతం చేస్తారు. ప్రయాణాలు అంతగా కలిసి రావు. కుటుంబ సభ్యులతో అకారణంగా విరోధాలు నెలకొంటాయి. కష్టపడ్డ ఫలితం అనేది లభించదు. ఆస్తి వివాదాలతో సతమతమవుతారు. గతానుభవాలతో కొన్ని నిర్ణయాలలో ఆలోచనలో పడతారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు అనేవి చిక్కులు అనేవి ఏర్పడతాయి. ఉద్యోగులు పనిభారంతో కొంత ఇబ్బంది పడతారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి చికాకులు ఏర్పడతాయి. విద్యార్థులకు ఒక సమాచారం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. మహిళల కుటుంబ సభ్యులతో తగాదాలు అనేవి పెట్టుకుంటారు. అనుకూల రంగులు తెలుపు, కాఫీ. ప్రతికూల రంగు నేరేడు. గణేష్ని పూజించండి. ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి కుంభం. ఈరోజు కుంభరాశి వారి జాతక ఫలాలను పరిశీలిస్తే బాగా కష్టపడిన తర్వాత కార్యక్రమాలు అనేవి పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురై దిగాలు చెందుతారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. కుటుంబాలలో వివాదాలు ఏర్పడతాయి. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు లేనిపోని చిరాకులు అనేవి ఏర్పడతాయి. ఉద్యోగులపై మరింత పని ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి మానసికంగా అశాంతి నెలకొంటుంది. నిర్ణయాలు అనేవి మార్చుకుంటారు. విద్యార్థులు అనేవాళ్ళు సంయమనం పాటించి ఓర్పుతో వ్యవహరించాలి. మహిళలకు స్వల్ప అనారోగ్యం. అనుకూల రంగులు గులాబీ, పసుపు. ప్రతికూల రంగు ఎరుపు. ఆదిత్య హృదయం పఠించండి. ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారి జాతకాన్ని ఈరోజు పరిశీలిస్తే ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో మీ అభిప్రాయాలు పంచుకుంటారు. పలుకుబడి అనేది పెరుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట మీ మాటకే విలువ పెరుగుతుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆ ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులకు మరింత సంతోషదాయకమంగా ఉంటుంది. ఈరోజు మహిళలకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. అనుకూల రంగులు గులాబీ లేదా ఎరుపు. ప్రతికూల రంగు పసుపు. విష్ణు ధ్యానం చేయండి. మీరు డైలీ రాశి ఫలాలు, అలాగే శ్లోకాలు, పురాణాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యక్షేత్రాల యొక్క విశేషాలు గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి.